Hi guys, welcome to my channel. Today I am going to discuss about the topic Taylor's method. Taylor's method. If dy by dx is equal to f of x comma y, then y of x not equal to y not. ఇప్పుడు dy by dx f of x comma y అయితే అప్పుడు y of x comma సారీ y of x not ఏమైంది y not అయింది. ఇప్పుడు ఈ y of x నాట్ ఈక్వల్ టు y నాట్ ఈ కండిషన్ బేస్ చేసుకొని టేలర్ సిరీస్ ఫార్ములా ఎలా ఉంటుంది y of n plus 1 is equal to y of n plus 1 is equal to y of n plus h into y of n dash h into y of n dash plus h square by 2 factorial into y of n double dash plus h cube by 3 factorial into y of n triple dash plus on so on. మళ్ళీ చూడండి ఫార్ములా y of n plus 1 is equal to y of n plus h into y of n dash plus h square by 2 factorial into y of n double dash plus h cube by 3 factorial into y of n triple dash plus and so on plus. ఇప్పుడు ఈ టేలర్స్ మెథడ్ ఫార్ములాని యూజ్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. Using Taylor series method, solve y dash minus 2y is equal to 3 e power x at y is equal to 0. Sorry, y of 0 equal to 0 at x is equal to 0 0.1, 0 point, comma 0.2 and solve it in general solution method. ఇక్కడ 2 మెథడ్స్ ద్వారా సాల్వ్ చేయాలి. ఫస్ట్ మెథడ్ ఏమో టేలర్ సిరీస్ మెథడ్, సెకండ్ మెథడ్ ఏమో జనరల్ సొల్యూషన్ మెథడ్. ఫస్ట్ ఇప్పుడు టేలర్ సిరీస్ మెథడ్ ద్వారా చేద్దాం. టేలర్ సిరీస్ మెథడ్ ద్వారా అసలు ఏమి ఇచ్చారు y డాష్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3 e పవర్ x. ఇందులో y డాష్ రావాలంటే 3 e పవర్ x ప్లస్ 2y. ఓకే, ఇక్కడ ఎక్స్ నాట్ వాల్యూ ఎంత వై నాట్ వాల్యూ అంత కూడా ఇచ్చారు. ఇక్కడ y ఆఫ్ 0 ఈక్వల్ 0 ఇచ్చారు అంటే ఎక్స్ నాట్ వాల్యూ ఎంత 0 అయింది, వై నాట్ వాల్యూ కూడా 0 అయింది. అసలు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు, y ఆఫ్ 0.1 ఒకటి, y ఆఫ్ 0.2 అంటే y1 ఒకటి, y2 అంటే ఇది ఇట్లా y ఆఫ్ 0.1 ఒకటి, y ఆఫ్ 0.2. y ఆఫ్ 0.1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు, y ఆఫ్ 0.2 వాల్యూ ఫైండ్ చేయమని 2 మెథడ్స్లో సాల్వ్ చేయమని చెప్పారు. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పుడు టేలర్ సిరీస్ మెథడ్, సెకండ్ మెథడ్ వచ్చేటప్పుడు జనరల్ సొల్యూషన్ మెథడ్. ఆల్రెడీ ఇక్కడ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 e పవర్ x ప్లస్ 2y. ఇక్కడ y డబుల్ డాష్ రావాలంటే y డబుల్ డాష్ ఈక్వల్ టు 3 కాన్స్టెంట్ కాబట్టి e పవర్ x చేస్తే అదే వచ్చింది, e పవర్ x ప్లస్ 2 y చేస్తే y డాష్ 2y డాష్ y. దీన్ని ఇంకోసారి చేస్తే 3 e పవర్ x ప్లస్ 2y డబల్ డాష్. దీన్ని మళ్ళీ చేస్తే y పవర్ 4 3 e పవర్ x ప్లస్ 2y ట్రిపుల్ డాష్. బేసిక్గా దీనిని 3 e పవర్ x బేసిక్గా 3 టైమ్స్ చేస్తే చాలు, 3 టైమ్స్ మ్యాక్సిమం 3 టైమ్స్ చేస్తే చాలు. కానీ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ సింపుల్గా ఉంది కాబట్టి 4th టైం కూడా చేస్తున్నాం. ఫస్ట్ టైం y డాష్ చేస్తే 3 e పవర్ x ప్లస్ 2y, y డబల్ డాష్ చేస్తే 3 e పవర్ x ప్లస్ 2y డాష్, మళ్ళీ y ట్రిపుల్ డాష్ చేస్తే 3 e పవర్ x ప్లస్ 2y డబల్ డాష్, y పవర్ 4 చేస్తే 3 e పవర్ x ప్లస్ 2y.
ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఇక్కడ త్రీ కాన్స్టెంట్ కాబట్టి 3 రాస్తే ఈ పవర్ ఎక్స్ చేస్తే ఈ పవర్ ఎక్స్ అట్టనే సేమ్ వాల్యూ చేంజ్ చేయదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఇక్కడ వైకి చేస్తే వై డాష్ 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తే ఈ టేలర్ సిరీస్ ప్రాబ్లంలో చూడండి వైకి చేస్తే వై డాష్ వచ్చింది, అదే వై డాష్ చేస్తే డబుల్ డాష్ వచ్చింది. డబుల్ డాష్ చేస్తే అట్లా పెంచుకుంటే వెళ్ళాలి, వై డాష్ వై డబుల్ డాష్ వై అట్లా. ఇట్లా ఎప్పుడు టేలర్ సిరీస్ ప్రాబ్లంలోనే. ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత, హెచ్ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలంటే ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూస్ మధ్య ఎంతెంత డిఫరెన్స్ ఉండాలో చూడండి. ఇక్కడ 0.1 0.2 కనుక్కోమని చెప్పాడు. ఆ రెండు వాల్యూస్ మధ్య ఎంత డిఫరెన్స్, 0.2 మైనస్ 0.1 ఎంత 0.1. therefore h is equal to 0.1. ఫార్ములా ఏంటిది, y of n plus 1 is equal to yn plus h into yn dash plus h square by 2 factorial into yn double dash plus h cube by 3 factorial into yn triple dash plus h power 4 by 4 factorial into yn power 4 plus and so on. Generally h cube by 3 factorial into yn ఇక్కడ వరకు చేస్తే చాలు. ఇక్కడ ఈక్వేషన్ సింపుల్గా ఉందండి. ఇక్కడ యూవి ఫార్ములా యూజ్ చేయం కాబట్టి, అంటే ఇక్కడ ఒక్కసారి యూవి ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ యూవి ఫార్ములా యూజ్ చేయలేదు కాబట్టి ఇంకో స్టెప్ అనేది పెంచాను. ఒకవేళ ఇందులో యూవి ఫార్ములా యూజ్ చేసామనుకో, అసలు ఇక్కడ యూవి ఫార్ములా యూజ్ చేసామనుకో హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇక్కడ దాకా రాస్తే చాలు. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూస్ని y1 y2 అనుకున్నాం. ఇక్కడ y1 అంటే y ఆఫ్ x1 అంటే y ఆఫ్ 0.1ని y1 అనుకున్నాం. y ఆఫ్ 0.2ని సారీ y ఆఫ్ 0.1ని y1, y ఆఫ్ 0.2ని y2 అనుకున్నాం. ఈ 2ని y1 y2గా తీసుకున్నాం. ఇక్కడ ఈ సొల్యూషన్లో y1 రావాలంటే n ప్లస్ ఎంత పెట్టాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. y0 ప్లస్ 1 y1 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ h y0 డాష్ ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ y0 డబుల్ డాష్ ప్లస్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ y0 triple dash plus h power 4 by 4 factorial y0 power 4 plus and plus so on. ఇప్పుడు ఆల్రెడీ హెచ్ వాల్యూ ఎంత మనకి 0.1 అని తెలుసు, y0 వాల్యూ ఎంత 0 అని తెలుసు. ఇప్పుడు y0 డాష్ వాల్యూ y0 డబల్ డాష్ y0 ట్రిపుల్ డాష్ y0 పవర్ 4 ఈ వాల్యూస్ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y ఆఫ్ 0.1 యొక్క వాల్యూ వచ్చేసింది. ఆల్రెడీ ఇక్కడ y0 తెలుసు. ఇక్కడ yn డాష్ అంటే ఇక్కడ yn డాష్ అంటే ఏది తీసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ y డాష్ తీసుకోవాలి. y0 డాష్ ఈజ్ ఈక్వల్ టు 3e పవర్ ఆల్రెడీ x0 వాల్యూ ఎంత వచ్చింది 3e పవర్ x0 ప్లస్ 2y0. ఇక్కడ yn అంటే సారీ ఇక్కడ y0 డాష్ వాల్యూ రావాలంటే ఆల్రెడీ ఫైండ్ చేసిన y డాష్ y డబల్ డాష్ y త్రిబుల్ డాష్ y పవర్ 4 అందులో x బదులు x0 y బదులు y0 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తాయి.
ఇప్పుడు y బదులు y0 సబ్స్టిట్యూట్ చేస్తే y0 డాష్ ఈజ్ ఈక్వల్ టు 3e పవర్ x0 ప్లస్ 2 y0. ఆల్రెడీ మనకి 3e పవర్ x0 ఎంత వచ్చింది వాల్యూ? అసలు x0 వాల్యూ ఎంత ఇచ్చారు? 0 ఇచ్చారు. e పవర్ 0 ప్లస్ 2 y0 వాల్యూ ఎంత? 0 ఇచ్చారు. 2 ఇంటూ 0. ఇప్పుడు 3 వచ్చింది, ఎందుకంటే e పవర్ 0 వాల్యూ 1 కాబట్టి 2 ఇంటూ 0 0. దేర్ఫర్ y0 డాష్ వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు y0 డబల్ డాష్ ఆ వాల్యూ ఫైండ్ చేయండి. ఇక్కడ ఎంత వచ్చింది? 3e పవర్ x0 ప్లస్ 2y0 డాష్. 3e పవర్ 0 ప్లస్ 2. ఇక్కడ y0 డాష్ వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. కాబట్టి 3 ప్లస్ 6 ఎంత? 9. y0 త్రిబుల్ డాష్. y0 త్రిబుల్ డాష్ ఫామ్ ఏంటిది? 3e పవర్ x అంటే x0 ప్లస్ 2y0 డబల్ డాష్. దీన్ని 3e పవర్ 0 ప్లస్ 2 ఇంటూ y0 డబల్ డాష్ వాల్యూ ఎంత? 9 అంటే 3 ప్లస్ 18 అంటే 21. అలానే y0 పవర్ 4 వాల్యూ ఎంత? 3e పవర్ x ప్లస్ 2y0 త్రిబుల్ డాష్. సారీ, ఇక్కడ x ప్లస్ x0 కదా, y ప్లస్లో y0. 3e పవర్ x0 ప్లస్ 2y0 పవర్ y0 పవర్ త్రిబుల్ డాష్. y0 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 3e పవర్ x0 వాల్యూ 0 ప్లస్ 2. ఇక్కడ y0 త్రిబుల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది? 21 వచ్చింది. 21 to the 42 అంటే y0 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ టు 45. ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూస్ ఇప్పుడు y0 3, 9, 21, 45 ఇలా వచ్చింది కదా. ఈ వచ్చిన వాల్యూస్ టేలర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y ఆఫ్ 0.1 వాల్యూ వచ్చేసింది. 3, 9, 21 ఒకసారి రాసుకోండి. 3, 9, 21, 45. టేలర్ సిరీస్ ఫార్మ్ ఏంటిది? y0 ఈజ్ ఈక్వల్ టు y1 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ h ఇంటూ y0 డాష్ ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డబల్ డాష్ ప్లస్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 త్రిబుల్ డాష్ ప్లస్ h పవర్ 4 బై 4 ఫ్యాక్టర్ ఇంటూ y0 పవర్ 4. y1 ఈజ్ ఈక్వల్ టు y0 వాల్యూ ఎంత? 0 ప్లస్ h వాల్యూ ఎంత? 0.1 ఇంటూ y0 డాష్ వాల్యూ ఎంత? 3 ప్లస్ h వాల్యూ 0.1 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డబల్ డాష్ వాల్యూ ఎంత? 9 ప్లస్ 0.1 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ y0 త్రిబుల్ డాష్ వాల్యూ ఎంత? 21 ప్లస్ h పవర్ 4 h వాల్యూ 0.1 హోల్ పవర్ 4 బై 4 ఫ్యాక్టర్ ఇంటూ y0 పవర్ 4 ఎంత? ఆ వాల్యూ 45. ఇప్పుడు ఇప్పుడు వీటి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 0.3486. అంటే ఇక్కడ y1 అంటే y ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ 0.3486. ఇక్కడ x1 ఎంత ఇచ్చారు? y ఆఫ్ 0 పాయింట్ వాల్యూ ఎంత? 0.3486.
Therefore y of 0.3 is equal to y of 0.1 is equal to 0.3486. ఇప్పుడు y of 0.1 వచ్చింది. సేమ్ యాస్టిస్ ఈ ప్రాసెస్తోనే చేస్తే y of 0.2 వచ్చేసింది. ఇక్కడ x2 వాల్యూ ఆల్రెడీ ఇక్కడ x2 0.2 అని x2 0.2 అని ఇచ్చారు. ఆల్రెడీ ఇచ్చిన ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x2 వాల్యూ 0.2 అని ఇచ్చారు. ఆల్రెడీ ఇచ్చిన ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. x2 ఎలా ఫైండ్ చేయాలి చూడండి. x2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ h. ఇందాక మనం x1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేదు, అది కూడా చేయాలి. అది ఎలా చేయాలంటే చూడండి, x1 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ h. x1 ఈజ్ ఈక్వల్ టు x0 ఎంత 0 ప్లస్ h అంతే. ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూస్ దాని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 0.1. దేర్ఫర్ x1 వాల్యూ 0.1. ఇప్పుడు x1 వాల్యూ కనుక్కున్నాం కదా, x2 అంటే x1 ప్లస్ h. x1 వాల్యూ ఎంత x2 ఈజ్ ఈక్వల్ టు x1 వాల్యూ 0.1 ప్లస్ h వాల్యూ 0.1. దేర్ఫర్ x2 ఈజ్ ఈక్వల్ టు 0.2. x2 వాల్యూ వచ్చింది, ఇదిగో ఈ వాల్యూయే వచ్చింది. ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు x2 అని, ఆల్రెడీ ఇచ్చిన ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. 0.2 వచ్చింది. మామూలుగా టేలర్ సిరీస్ ఏంటిది, y of n plus 1 is equal to yn plus y h into y dash n plus h square by 2 factor into y double dash n plus h cube by 3 factor into y triple dash n plus h power 4 by factor into y power 4 n plus and so on. ఇక్కడ ఆల్రెడీ దీనిని y1 y2 అనుకున్నాం. ఆల్రెడీ ఇందాక మనకి y1 వాల్యూ వచ్చేసింది, చేసేసాం కూడా. ఇప్పుడు y2 వాల్యూ రావాలంటే n ప్లస్ ఎంత పెట్టాలి, టేలర్ సిరీస్ అంటే టేలర్స్ ఫార్ములాలో n ప్లస్ ఎంత పెట్టాలి, n ప్లస్లో 1 పెడితే ఇక్కడ y2 వచ్చేసింది. y2 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ h ఇంటూ y1 డాష్ ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ y1 double dash plus h cube by 3 factor into y1 triple dash plus h power 4 by 4 factor into y1 power 4 plus and so on. ఇప్పుడు ఆల్రెడీ మనకి y1 ఎంత వచ్చింది 0.3486 వచ్చింది, 0.3486. h వాల్యూ ఎంత 0.1. ఆల్రెడీ మనకి y1 వాల్యూ తెలుసు, h వాల్యూ తెలుసు. ఇప్పుడు y1 డాష్ వాల్యూ y1 డాష్ వాల్యూ y1 డబుల్ డాష్ వాల్యూ y1 త్రిబుల్ డాష్ వాల్యూ y1 పవర్ 4, ఈ 4 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి కావాల్సిన y ఆఫ్ 0.2 వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు y1 డాష్ అంటే మామూలుగా అసలు ఇక్కడ ఎంత ఇచ్చారు, y డాష్ ఈజ్ ఈక్వల్ టు 3e పవర్ x ప్లస్ 2y. ఇక్కడ ఆల్రెడీ మనకి y1 h వచ్చింది. ఇక్కడ y1 డాష్ y1 డబల్ డాష్ y1 ట్రిపుల్ డాష్ y1 పవర్ 4, ఈ 4 వాల్యూస్ రావాలంటే ఇక్కడ y ప్లేస్లో y1, ఇందాక y ప్లేస్లో y0, x ప్లేస్లో x0, కాకపోతే ఇప్పుడు y ప్లేస్లో y0, y ప్లేస్లో y1, x ప్లేస్లో y1. ఇక్కడ y1 డాష్ రావాలంటే ఆల్రెడీ చెప్పాను y ప్లేస్లో y1 అని. అప్పుడు y1 డాష్ ఈక్వల్ టు 3e పవర్ x1 ప్లస్ 2y1. Therefore y1 dash equal to 3e power
x1 ఎంత వచ్చింది, x1 వాల్యూ 0.1, 3e power 0.1 plus 2y1 0.3486. ఈ వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ క్యాలిక్యులేట్ చేస్తే 4.012 వచ్చింది. ఈ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 4.012. ఇప్పుడు y1 డాష్ వచ్చేసింది. ఇప్పుడు y1 డబల్ డాష్ కనుక్కోవాలి. y1 డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3e పవర్ x అనేది అంతే ఉంటుంది. ఇక్కడ 2y కదా, 2 అనేది కాన్స్టెంట్ చేస్తే 2 అనేది కాన్స్టెంట్ అంతే ఉంటుంది. yకి చేస్తే y డాష్, yకి చేస్తే y డాష్ అనేది ఇది ఈ ఒక్క టేలర్ సిరీస్లో 2y డాష్. కాకపోతే ఇక్కడ మనకి y1 డబుల్ డాష్ రావాలంటే 3e పవర్ x1 ప్లస్ 2y1 డాష్. అంటే ఇక్కడ x1 వాల్యూ 3e పవర్ 0.1 ప్లస్ 2y1 డాష్ వాల్యూ ఎంత 4.012. ఈ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి 11.3395 వచ్చింది. ఈ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 11.3395 వచ్చింది. ఇప్పుడు y1 డబుల్ డాష్ అయిపోయింది. ఇప్పుడు y1 ట్రిపుల్ డాష్. y1 ట్రిపుల్ డాష్, y1 ట్రిపుల్ డాష్ ఫార్ములా ఏంటిది, దీనికి మళ్ళీ చేస్తే దీనికి ఈ y1 డబుల్ డాష్కి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే y1 ట్రిపుల్ డాష్ వచ్చింది. దీనికి చేస్తే 3e పవర్ x అనేది అంత ఉంటుంది ప్లస్ 2, ఇక్కడ y డాష్ చేస్తే డబుల్ డాష్ వచ్చింది 2y డబుల్ డాష్. కాకపోతే ఇక్కడ y1 ట్రిపుల్ డాష్ రావాలంటే x ప్లస్లో x 3e పవర్ x ప్లస్ 2y1 డబుల్ డాష్ అంతేనా. ఇప్పుడు 3e పవర్ x1 ప్లస్ 0.1 ప్లస్ 2y1 డబుల్ డాష్ అంత x1 ప్లస్లో 0.1, y1 ప్లస్ 11.3395 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి 25.994 వచ్చింది. ఇప్పుడు y1 పవర్ 4 క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే 2y ట్రిపుల్ డాష్ ప్లస్ 3e పవర్ x. ఇక్కడ y1 కావాలి, y1 పవర్ 4 కావాలంటే x ప్లస్లో x1, y ప్లస్లో y1. 2y1 ట్రిపుల్ డాష్ ప్లస్ 3e పవర్ x1. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆల్రెడీ మనకి y1 ట్రిపుల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది 25.994 వచ్చింది ప్లస్ 3e పవర్ x1 వాల్యూ 0.1. ఈ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి 55.303 వచ్చింది. 55.303. ఇప్పుడు వచ్చిన ఈ వాల్యూస్ మొత్తం టేలర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఈ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే therefore y2 is equal to y of x2, y2 is equal to y of x2 is equal to y of x2 value 0.2 is equal to 0.2 is equal to ఫార్ములా ఏంటిది y1 అంటే ఎంత వచ్చింది దాని వాల్యూ
G form ఏంటిది y1 plus h into y1 dash plus h square by 2 factorial into y1 double dash plus h cube by 3 factorial into y1 triple dash plus h power 4 by 4 factorial into y1 power 4. ఇప్పుడు y of 0.2 is equal to y1 వాల్యూ ఎంత వచ్చిందంటే 0.3486 వచ్చింది ప్లస్ h వాల్యూ ఎంత 0.1 ఇంటూ ఇక్కడ y1 డాష్ వాల్యూ 402 వచ్చింది ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ y1 డబుల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది 1.3394 వచ్చింది ప్లస్ 0.1 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ y1 ట్రిపుల్ డాష్ ఎంత వచ్చింది 25.994 plus 0.1 whole power 4 by 4 factor into y1 power 4 ఎంత వచ్చింది 55.303. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే 0.8110. therefore ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే y of 0.2 వాల్యూ ఎంత వచ్చిందంటే 0.8110. జీరో పాయింట్ ఎంత వచ్చింది 0.1ది 0.3486. మామూలుగా టేలర్ సిరీస్ దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తే y of 0.1 ఏమో 0.3486 వచ్చింది, y of 0.2 ఏమో 0.8110 వచ్చింది. ఇప్పుడు దీనినే ఈ 2 పాయింట్స్ ఎట్లా సాల్వ్ చేయాలి జనరల్ సొల్యూషన్ మెథడ్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. జనరల్ సొల్యూషన్ మెథడ్ని యూజ్ చేసుకోవాలంటే ఎట్లా చేయాలి చూడండి. y dash minus 2y is equal to 3 e power x. y dash అంటే ఎట్లా వేసుకోవచ్చు dy by dx minus 2 y అంటే dy by dx సారీ y dash అంటే dy by dx minus 2y is equal to 3 e power x. అసలు ఇది ఏ ఫార్ములా ఉంది dy by dx plus p of x is equal to q of x. ఇక్కడ p of x ఎంత దీని వాల్యూ -2, q of x వాల్యూ 3 e power x. p of x ఏమో -2, q of x ఏమో 3 e power x. దీనికి ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమైంది ఫార్ములా i of is equal to e power p of x e power integration of p of x dx. therefore i of is equal to e power integration of p of x value ఎంత -2 dx. e power కాన్స్టెంట్ గా బయటికి రాస్తే e power -2 integration of 1 dx. e power -2 ఇక్కడ 1కి చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx చేస్తే x వచ్చింది. ఈ పవర్ ఈ -2ని x పవర్లో ఇట్లా రాసుకోవచ్చు ఈ పవర్ x పవర్ -2 ఇట్లా రాసుకోవచ్చు. ఈ పవర్ -2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1కి చేస్తే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1కి చేస్తే x కాబట్టి IF ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది e పవర్ -2x. ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ వచ్చింది కాబట్టి జనరల్ సొల్యూషన్ మెథడ్ ఏంటిది జనరల్ సొల్యూషన్ మెథడ్ ఫార్ములా వచ్చే లోపల y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు
y into integration factorial is equal to integration of q into integration factorial x dx. General form వచ్చే లోపల y into integration factorial is equal to integration of q into integration factorial into x dx. దాని ప్రకారం y into ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఎంత e పవర్ మైనస్ 2x ఇంటిగ్రేషన్ ఆఫ్ q వాల్యూ ఎంత 3e పవర్ x q వాల్యూ 3e పవర్ x ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e పవర్ మైనస్ 2x dx qf dx x ఉండదు సారీ దీన్ని సాల్వ్ చేస్తే y ఆఫ్ e పవర్ మైనస్ 2x సారీ జనరల్ సొల్యూషన్లో c ఉండిద్ది ప్లస్ c 3 కాన్స్టెంట్ బయట రాస్తే e పవర్ x ఇంటూ e పవర్ మైనస్ 2x dx ప్లస్ c దీన్ని సాల్వ్ చేస్తే y ఇంటూ e పవర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ బేసెస్ అండ్ ఈక్వల్స్ అయితే పవర్స్ యాడ్ చేస్తారు x మైనస్ 2x ఎంత మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి y ఇంటూ ఈ పవర్ మైనస్ 2x 3 ఇంటూ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఫార్మ్ ఏంటిది ఈ పవర్ ఎక్స్ కానీ ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది మామూలుగా నార్మల్గా ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా ఈ పవర్ ఎక్సే కానీ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది ఫార్ములా ఏంటిది మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ సారీ ఫార్ములా లోపల మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది ఫస్ట్ అసలు ఇదే ఫార్ములా ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఏంటిది ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ మళ్ళీ ఈ మైనస్ ఎక్స్కి చేస్తే మైనస్ ఎక్స్కి చేస్తే 1 మైనస్ 1 కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి 3 కాన్స్టెంట్ కాబట్టి ఎట్లా ఉంటుంది ఇప్పుడు y ఇంటూ ఈ పవర్ మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 3 ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి కిందదే ఇక్కడ రాస్తాను చూడండి y ఇంటూ ఈ పవర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఈ పవర్ ఎక్స్ కిందకు వస్తే y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ 2x ప్లస్ సి బై ఈ పవర్ మైనస్ 2x ఈ పవర్ మైనస్ 2x పైకి వెళ్తే ఈ పవర్ ప్లస్ 2x అయింది y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ సి ఈ పవర్ 2x y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం ఈ బేస్ ఈక్వల్ కాబట్టి మైనస్ ఎక్స్ ప్లస్ 2x ఎంత దాని వాల్యూ ఎక్స్ మైనస్ 3 ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఈ పవర్ 2x therefore y is equal to minus 3 e power x plus c e power 2x కానీ ఇక్కడ మనం y ఆఫ్ 0 పాయింట్ అంటే ఇక్కడ జనరల్ సొల్యూషన్ బేస్ చేసుకొని y ఆఫ్ 0.1 వాల్యూ y ఆఫ్ 0.2 వాల్యూ ఎలా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ y ఆఫ్ 0.1 ఆ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈ వచ్చిన జనరల్ సొల్యూషన్స్లో కాన్స్టెంట్ ఉండకూడదు కాన్స్టెంట్ ఏంటిది సి ఉండకూడదు కాబట్టి substitute y is put x is equal to ఇచ్చిన దాంట్లో కాన్స్టెంట్ ఉండకూడదు కాబట్టి x is equal to c ఇక్కడ y అంటే ఎట్లా రాసుకోవచ్చు దీన్ని y of x equal to ఇక్కడ yని y of x equal to yగా రాసుకోవచ్చు దాని ప్రకారం y of x is equal to minus 3 e power x plus c e power 2x ఇప్పుడు ఈ జనరల్ సొల్యూషన్లో
కాన్స్టెంట్ పోవాలంటే ఎక్స్ ప్లస్లో 0 పెట్టాలి. అప్పుడు y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -3 e పవర్ 0 ప్లస్ సి ఈ పవర్ 0. దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ y ఆఫ్ 0 ఎంత ఇచ్చారు? y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు -3 ఈ పవర్ 0 వాల్యూ 1 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ 0 సి. ఈ 3ని ఇటువైపు తీసుకెళ్తే సి వాల్యూ 3 వచ్చింది. ఇప్పుడు వచ్చిన సి వాల్యూని ఈ జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కాన్స్టెంట్స్ పోతాయి. జనరల్ సొల్యూషన్లో సి ఇంటూ ఈ పవర్ 2x కదా, సి వాల్యూ ఎంత? y ఈజ్ ఈక్వల్ టు -3 ఈ పవర్ x ప్లస్ 3 ఈ పవర్ 2x. ఇప్పుడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు? y ఆఫ్ 0.1 అంటే ఆ వాల్యూ రావాలంటే ఎక్స్ ప్లేస్లో 0.1 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు y ఆఫ్ 0.1 ఈజ్ ఈక్వల్ టు -3 ఈ పవర్ 0.1 ప్లస్ 3 ఈ పవర్ 2 ఇంటూ 0.1. దీని వాల్యూ వచ్చే లోపల 0.3486. ఇప్పుడు y ఆఫ్ 0.1 యొక్క వాల్యూ 0.3486. y ఆఫ్ 0.2 అంటే -3 ఈ పవర్ 0.2 ప్లస్ 3 ఈ పవర్ 2 ఇంటూ 0.2. దీని వాల్యూ వచ్చే లోపల 0.8112 వచ్చింది. y ఆఫ్ 0.2 వాల్యూ వచ్చే లోపల 0.8112. y ఆఫ్ 0.1 వచ్చే లోపల 0.3486. ఒక్కోసారి టేలర్ సిరీస్ వరకే చేయమంటాడు, ఒక్కోసారి 2 మెథడ్స్ అడుగుతారు. 2 మెథడ్స్ ద్వారా సాల్వ్ చేయాలంటే ఇలా సాల్వ్ చేయాలి, టేలర్ సిరీస్ ద్వారానే సాల్వ్ చేయాలంటే ఈ జనరల్ ఈక్వేషన్ అక్కర్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కాస్త పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.